ఇక పరువు నష్టం కేసులో సెప్టెంబర్ 25న కోర్టుకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ రేవంత్ నిరాధార ఆరోపణలు చేశారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును త్వరగా విచారించాలన్న హైకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టు సీఎంకు సమన్లు ఇచ్చింది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్దాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. ఇక దీనిపై హైదరాబాద్లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందంటూ రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ ప్రచారంలో నిజం లేనప్పటికీ ప్రజల్లో పార్టీపై అపనమ్మకం, గందరగోళం ఏర్పడిందని పేర్కొన్నారు. మే 4న కొత్తగూడెం సభలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్. నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. గత మే నెలలో జరిగిన ఎన్నికల సందర్భంగా తమ పైన తమ పార్టీ పైన అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేలో జరిగిన ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందని ఎన్నికల సభలలో ప్రచారం చేశారు. దీంతో ప్రజల్లో ఒక గందరగోళం నెలకొందని, తమ పార్టీ పైన అపనమ్మకం కలిగిందని, చాలా వరకు యువత అలాగే రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లు కట్టయ్యమని బీజేపీని దూరం పెట్టాలన్న సందర్భం సమావేశం వచ్చిందని, మొత్తానికి ఈ ప్రచారం వల్ల తమ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రచారంలో ఏదైతే నిజం లేదని, ప్రజల్లో పార్టీపై అపనమ్మకం కలిగించే విధంగా తమ పార్టీ పరువుకు నష్టం కలిగించిన ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోవాలని ఆయన మొత్తంగా పరువు నష్టం దావా వేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిందని వెంకటేశ్వర్లు అయితే తెలిపారు. మరి అలాగే మే 4 తేదీన కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ ఒక బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో రేవంత్ రెడ్డి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ విషయాన్ని వెంకటేశ్వర్ల తరఫున కోర్టుకు హాజరు న్యాయవాది హంసా దేవినేని అయితే వెల్లడించారు. మరి ఎప్పుడు ముఖ్యమంత్రి కోర్టుకు ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని న్యాయస్థానం నిర్ణయిస్తుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ప్రజాప్రతినిధుల చట్టం అయితే ప్రకారం అయితే పరువు నష్టం దావా వేసినట్టు వివరించారు. మరి బీజేపీ పరువు నష్టం దావాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో, నోటీసులకు ఏం సమాధానం చెప్తారో తెలంగాణలో ఒక ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి వచ్చింది చెప్పొచ్చుకుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.